Hey guys, welcome back to my channel. I'm back with another useful video. సో ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట. లాస్ట్ నా నుమైష్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి చార్మినార్ చాలా ఫేమస్. అండ్ చార్మినార్ కాకుండా దావతే రంజాన్ అని ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ గుడి మల్కాపూర్ మెహదీపట్నం అనమాట. సో కింగ్స్ ప్యాలెస్ లో జరుగుతుంది అనమాట. ఈ ఎగ్జిబిషన్ కి నేను వెళ్ళాను. ఐ చెక్ సో మెనీ స్టాల్స్, కొన్ని షాపింగ్ చేశాను. అండ్ ఇప్పుడు అసలు నేను ఎక్కడికి వెళ్ళాను, ఎలా వెళ్ళాను, అండ్ ఏమేమి స్టాల్స్ చూసాను అవన్నీ ఒకసారి వీడియోస్ చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఐ విల్ షో యూ వాట్ ఐ బాట్ ఫ్రమ్ ఎగ్జిబిషన్. సో లొకేషన్ క్లియర్‌గా చెప్తున్నాను. గుడి మల్కాపూర్, మెహదీపట్నం. కింగ్స్ ప్యాలెస్ ఉంటుంది కదా! కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతుంది ఎగ్జిబిషన్ దావతే రంజాన్. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 పీఎం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 ఏఎం వరకి. ఇంకా నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళామనమాట. నేనెళ్ళేప్పటికి ఆల్మోస్ట్ 12 ఏఎం దాటిపోయింది. మిడ్‌నైట్ 12 దాటిపోయింది. ఇంకా ఎంటర్ అవుతున్నాము. ఎక్కువ రష్ ఏం లేదు. వీకెండ్ సండే ఎళ్ళాను కాబట్టి చాలా జనాలుంటారనుకున్నాను. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత జనాలు అస్సలు లేరు. ఒక 100కి పైన స్టాల్స్ ఉండే అంట. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాను. ఎక్కువ చెప్పాలంటే డిస్క్లైమర్ ఏంటి అంటే, ఎక్కువ రంజాన్ సీజన్ కాబట్టి మనకు చాలా బ్లింకీ అవుట్‌ఫిట్స్ చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అవి మనకి అంత పెద్దగా సెట్ అవ్వవు కాబట్టి నేను ఆ స్టాల్స్‌ని కొంచెం ఇగ్నోర్ చేశాను. ఇంకా మనకి నచ్చిన స్టాల్స్, ఇంకా మనకు నచ్చిన క్లోదింగ్ అవన్నిటి మీద కాన్సంట్రేట్ చేశాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి కుర్తీ సెట్స్. ఇంకా నాకు కొంచెం అఫోర్డబుల్ అనిపిచ్చాయి. కొన్ని కొన్ని స్టాల్స్‌లో చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపిచ్చాయి. ఇంకా ఫస్ట్ ఈ షాప్ దగ్గర ఆగాననమాట. ఇక్కడ సింపుల్ రింగ్స్ ఉన్నాయి. ఇంకా సింపుల్ జ్యువెలరీ ఉన్నాయి. సో, ఈ బాక్సెస్ నేను హోల్డ్ చేస్తున్నాను కదా! ఈచ్ రింగ్ రూ. 100 అని చెప్పాడు. నాకు చాలా నచ్చాయనమాట. చాలా సింపుల్‌గా ఉండే. సో, ఇంకా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. అందులో ఒక 2, 3 అలా పిక్ చేసుకుందాం అని చెప్పేసి. వెనకాల అన్ని స్టేట్మెంట్ జ్యువెలరీ నెక్ పీస్ అలా పెట్టారు కదా! ఈ పింక్ కలర్‌ది ఇది 600 అని చెప్పాడు. ఇంకా 600, 700 ఇంకా చాలా ఒక 2000 రేంజ్ లోపు ఉన్నాయి ఒక్కొక్క సెట్. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ చేసేసి ముందుకొచ్చాను. ఇక్కడ కార్డ్ సెట్స్ చూస్తున్నాను. కానీ అంతగా నచ్చలేదు. ఇవి 3 పీస్ సెట్స్ అనమాట. నాకు చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు. లైక్ లిటరల్లీ 3000, 4000 అని అన్నారు. ఇంకా చాలా ఎక్కువ ప్రైస్ ఉంది అని చెప్పేసి నేను ఇంకా షాప్ జస్ట్ క్లిప్స్ తీసుకొని వేరే షాప్ దగ్గరికెళ్ళిపోయాను. సో, చాలా జనాలు తక్కువ ఉండే. టు మై సర్ప్రైజ్ అసలు మంచిగా అనిపించింది. హమ్మయ్య! కొంచెం రిలీఫ్‌గా ఉండే అనమాట. ఎక్కువ జనాలుంటే అస్సలు అయ్యేది కాదు. అండ్ హియర్ కమ్స్ ఎ స్టేట్మెంట్ షాప్. ఇక్కడ నాకు మంచి స్టేట్మెంట్ బ్రేస్లెట్స్ కనిపించాయి. ఇంకా అక్కడ ఆగాననమాట. ఇక్కడ చాలా వెరైటీస్, చాలా డిజైన్స్, యూనిక్ పీసెస్ ఉండే. నేను ఆన్‌లైన్‌లో ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ కుదరలేదు. సో, ఇక్కడ కొంచెం తక్కువ చెప్తాడేమో అని చూసాను. కానీ తను చాలా కాస్ట్ చెప్పాడు. లాస్ట్ ఈ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా! ఇదొకటి నేను పట్టుకుంటుంది అది. ఇంకా దాని పక్కది అదొక్కటే 300 పీసెస్ అని చెప్పాడు ఒక్క పీస్. మిగతావన్నీ ఆల్మోస్ట్ 900, 1100 ఉన్నాయి. అవి యాంటీ టర్నిష్ ఇంకా 1 గ్రామ్ గోల్డ్ అలా చెప్పాడనమాట. ఇంకా నేను ఆ 2 సెక్షన్స్‌లో 300 అని చెప్పాడు కదా! అవొక్కటే ట్రై చేశాను. ఇంకా అవి కాకుండా ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా చూపించమని కూడా అడిగాను. చూపించాడు చాలానే. ఇంకిక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉండే. అవి కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిచ్చాయి. ఇంకా నేను ఆ సెక్షన్ ఎక్కువ పట్టించుకోలేదనమాట. దీస్ ఆర్ ద పీసెస్. ఒక్క క్లిప్స్ తీసుకున్నానంతే. నెక్స్ట్ ఇక్కడ ఆగాననమాట. ఈ స్టాల్ దగ్గర నాకన్ని చికెన్ కర్రీ, సమ్ స్కర్ట్స్, పలాజోస్ కనిపిచ్చాయి. అండ్ 500కి 2 పీసెస్ అంట. ఎనీ 2 పీసెస్. ఒక పీస్ తీసుకుంటే 300 అంట. ఇంకా మంచి డీల్ అనమాట. సో, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ దగ్గరికెళ్ళాను. ఈచ్ పెయిర్ 200 అంట ఏది తీసుకున్నా. చాలా మంచిగా ఉండే. దాని తర్వాత సమ్ లేజర్ షో అవి ఇవి ఉన్నాయని చెప్పారు కదా! అక్కడికెళ్ళాను. సో, ఫస్ట్ వచ్చేసి ఈ హాల్ అనమాట. ఈ లైట్స్ ఇవన్నీ ఉండే. అండ్ ఇట్ వాస్ గుడ్. కానీ కొంచెం వేడిగా ఉండే. అసలు ఏసీ లేకుండే. నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ హాల్. ఇక్కడ మంచి సన్‌ఫ్లవర్స్, లైటింగ్ పైన బటర్‌ఫ్లైస్ నాకు చాలా అనిపించింది. రీల్స్‌లో చూసి అసలు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. సో, ఈ లైట్స్ కూడా బావుండే. ఇంకా ఈ సన్‌ఫ్లవర్ లైట్స్‌ది కూడా చాలా బావుండే అనమాట. ఇంకా కొన్ని ఫోటోస్, వీడియోస్ అలా తీసుకున్నాను. ఉట్టి స్టాల్సే కాకుండా ఇలాంటివి కూడా పెట్టడం కొంచెం ఫన్ ఉండే అనమాట. లైక్ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇలాంటివి కూడా చూడొచ్చని. నెక్స్ట్ ఇంకో హాల్‌కి ఎంటర్ అవుతే ఇక్కడంతా డిజిటల్ సమ్ షోకేస్‌ది ఇదేదో ఉండే అనమాట. నాకంతగా పెద్దగా నచ్చలేదు. సో, థాట్స్ హౌ ఐ ఎక్స్‌ప్లోర్డ్ అండ్ కాల్ ఇట్ ఎ డే.
దాట్స్ హౌ ఐ ఎక్స్‌ప్లోర్డ్. మాక్సిమం అన్ని స్టాల్స్ కంప్లీట్ చేశాను. కొన్ని ఎక్కువ క్లిప్స్ తీయలేదు. ఎందుకంటే నా ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువ లేకుండే. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ బాట్. ఈ క్లోదింగ్ సెక్షన్‌లోకెళ్ళిపోదాము. అండ్ ఒక షాప్‌లో చెప్పాను కదా! 500కి 2 పీసెస్ ఇస్తున్నానని చెప్పేసి, ఒక స్కర్ట్ ఇంకొక పలాజో తీసుకున్నాను. దిస్ ఈస్ ద పలాజో. అసలు ఈ ఫ్లేర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో దిస్ ఈజ్ ఇన్ డార్క్ బ్లూ. అండ్ ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటి సమ్మరీ వైబ్స్ క్రియేట్ చేయడానికి ఇది మంచిగా సెట్ అవుతుంది. సో ఐ గాట్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ స్కర్ట్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా! సో దాంట్లో చాలా ప్రింట్స్ ఉండే అనమాట. సో ఏ ప్రింట్ తీసుకున్నాము అంటే ఈ ఫ్లవర్స్ నాకు నచ్చాయి. ఈ వైట్ స్కర్ట్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పాను కదా! ఇది కూడా చాలా మంచి ఫ్లేర్ వచ్చి చాలా బాగుంది. మనం ఈ వైట్ స్కర్ట్‌కి డిఫరెంట్ టాప్స్ పేర్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టాప్స్ పేర్ చేయొచ్చు. అండ్ ఈ సమ్మర్‌లో ఇవన్నీ ఒక సమ్మరీ వైబ్ ఇచ్చే క్లోత్స్ అనమాట. సో ఇవి 2 పిక్ చేసుకున్నాను నేను ఆ షాప్ నుంచి. అండ్ గో టు జ్యువెలరీ సెక్షన్. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఒక స్టాల్ దగ్గర చూపించాను కదా! మంచి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఆల్సో వాళ్ళ స్టోర్ బంజారా హిల్స్‌లో కూడా ఉందంట. ఆ స్టోర్ నుంచి మనకి ఒక పేరు 200 చెప్పారు కదా! నేను ఒక 4, 5 తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగో ఇలా. సో ఫస్ట్ వచ్చేసి ఈ క్యూట్ కొరియన్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాననమాట. పింక్ అండ్ వైట్. నాకు ఎందుకో ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. నాకు బాగా సెట్ అవుతాయి. ఇది వచ్చేసి 200. అండ్ నెక్స్ట్ ఐ గాట్ దిస్ గోల్డ్ కలర్ రింగ్స్. అండ్ మంచిగా కుర్తీస్ మీదకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇది కూడా 200. అండ్ నెక్స్ట్ ఐ బాట్ దిస్ రింగ్స్. ఇది కూడా సమ్ కొరియన్ వైబ్స్ ఇచ్చే ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కూడా 200. ఒక మంచి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అసలు చూడగానే నచ్చాయి అనమాట. దీస్ ఆర్ ద స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఐ బాట్. చూసారా ఎంత బాగున్నాయో. ఐ రియలీ లైక్ దిస్ ప్యాటర్న్ అండ్ ఆల్. మంచి ప్లెయిన్ సారీస్ అయినా, ప్లెయిన్ చుడిదార్స్ ఆర్ సమ్ ఏదైనా లెహెంగాస్ అయినా ఇవి పేర్ చేస్తే అసలు దిస్ లుక్ సో స్టన్నింగ్. చాలా బాగుంటాయి. ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ దెమ్. సో ఇవి తీసుకున్నాను. నాకు ఇది కూడా 200కి వచ్చాయి. నెక్స్ట్ క్యూట్ బో తీసుకున్నాను. దిస్ ఇస్ సో స్మూత్. ఈ మెటీరియల్ నాకు చాలా నచ్చింది. నేను చాలా చూసాను కానీ ఇది చాలా స్మూత్గా అండ్ ఇది డబుల్ లేయర్స్ వచ్చి నాకు చాలా నచ్చింది అనమాట. ఈ బేజ్ కలర్ తీసుకున్నాను అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతుందని. సో ఐ గాట్ దిస్ ఫర్ 20 రూపీస్. 2 రింగ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక షాప్లో చెప్పాను కదా 100 రూపీస్కి ఒక రింగ్స్ అని చెప్పేసి, ఈ 2 రింగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా సింపుల్‌గా ఉండే. నాకు చాలా నచ్చాయి. అండ్ 100 రూపీస్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనిపించింది. కొంచెం తగ్గించమన్నాను. బట్ ఒక 20 రూపీస్ తగ్గించారు. అండ్ ఐ రియలీ లైక్ దెమ్. చాలా సింపుల్‌గా ఉన్నాయి. సో 2 ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్. ఒకటి ఇది నేను తీసుకున్నాను. ఇది ఫ్రెండ్‌కి తీసుకున్నాను. నెక్స్ట్ ఐ గాట్ సమ్ చంకీ బ్రేస్లెట్స్. నేను ఎప్పటి నుంచో ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను. ఆన్లైన్‌లో చాలా చూసి కార్ట్‌లో కూడా యాడ్ చేశాను. బట్ తీసుకోలేదు. సో దీస్ ఆర్ ద చంకీ బ్రేస్లెట్ బ్యాంగిల్స్ ఐ బాట్. ఫస్ట్ వచ్చేసి లుక్ ఎట్ దిస్. సో ఇవి మన వెస్టర్న్‌కి, ఇండో వెస్టర్న్‌కి, ట్రెడిషనల్‌కి కూడా ఒక సైడ్ బ్యాంగిల్స్ వేసుకొని, ఒక సైడ్ బ్రేస్లెట్ పెట్టుకొని ఆర్ ఎల్స్ మనం క్యాజువల్ వేర్‌కి కూడా ఇవి బాగా సెట్ అవుతాయి. ఐ మీన్ ఆల్ ఇన్ వన్ అనమాట. అన్ని స్టైల్ ఆఫ్ డ్రెసెస్‌కి ఇవి బాగా సెట్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఐ గాట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వర్ అనమాట. మధ్యలో గోల్డ్ లైన్ వచ్చింది. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ షేప్ తీసుకున్నాను. సో అండ్ చెప్పాను కదా ఇవి ఈచ్ వన్ 300 పడింది. అస్సలు తగ్గించలేదు. ఓవరాల్‌గా నేను 900 బిల్ చేస్తే నాకు 945 బిల్ చేస్తే 900కి ఇచ్చాడు. జస్ట్ 45 రూపీస్ తగ్గించాడు. అండ్ లాస్ట్ వన్ ఐ గాట్ దిస్ వన్. ఇది ఇక్కడ గోల్డ్ వచ్చి ఇక్కడ సిల్వర్ వచ్చిందనమాట. సో లుక్ ఎట్ దిస్. సో ఇలా మంచిగా చాలా దిస్ లుక్ సో క్లాసీ అండ్ సో స్టైలిష్.
అందుకే ఈ 3 తీసుకున్నాను. అండ్ ఐ రియలీ లవ్ దెమ్. ఈచ్ వన్ చెప్పా కదా 300. ఇంకా ఎక్కువ కాస్ట్‌వి కూడా ఉన్నాయి. కాకపోతే అవి నాకు ప్రైస్డ్ అనిపించాయి, అందుకే తీసుకోలేదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ బాట్ ఫ్రమ్ దావతే రంజాన్. ఎక్కువ షాపింగ్ చేయలేదు, నాకు కావాల్సినవి తీసుకున్నాను. ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.